ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి ఎవరో మన ఛానల్ వ్యూయర్స్కి ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్న ఆమె చేసిన ఓ చిన్న సహాయానికి మనందరం ఎంతో గౌరవించి దీవించిన ఆ కలెక్టరమ్మే మానవత్వం, మంచితనం, సేవ, నీతి, నిజాయితీ ఇలా ఒక వ్యక్తి గురించి ఎంత పొగిడినా కాదు ఉదాహరణగా ఎన్ని మాటల్లో అభివర్ణించుకున్నా సరిపోని మాటలకు నిలువెత్తు నిదర్శనం ఈ కలెక్టరమ్మ. దైవం మానుష రూపేణా బదులు దైవం దివ్య ఎస్ఐఆర్ రూపేణా అనాలేమో. ఈ స్టోరీ వింటే ఖచ్చితంగా మీరే అంటారు కూడా. ఇలా ఎందుకంటున్నానంటే ఆ తల్లి అవసరం ఎవరికైనా ఉందని అనుకుంటే చాలు, అరక్షణం కూడా వృధా చెయ్యరు. కలెక్టర్గా తన పనిలో ఎంత నిజాయితీగా పనిచేస్తుందో ప్రజలకు తనవంతు సేవలు కూడా అంతే నిబద్ధతతో చేస్తుంది. ఇదంతా చెబుతుంటే ఈ సోదంతా మాకెందుకు అని అనుకునేవాళ్లు కూడా మనలో చాలామంది ఉంటారు. కాని మనం ఒకరిలా సేవ చేయలేకపోయినా పర్వాలేదు, కాని ఒకరు చేసిన సేవలను, వారి మంచి మనసును మాత్రం గౌరవించటం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక ఈ ముచ్చట్లు పక్కన పెట్టి ఆలస్యం చేయకుండా అసలు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే అంతకుముందు ఎప్పట్లాగానే ఓ చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇప్పటివరకు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క క్లిక్ మాకు ఇలాంటి కంటెంట్ ఏ మూలాన ఉన్నా వెతికి బయటకు తీసి మీకు అందించేందుకు ఎంతో బూస్ట్ ఇస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూశాక టైం వేస్ట్ అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో పందలం మున్సిపాలిటీలోని ముట్టం కాలనీలో 29వ బ్లాక్లో నివసించే వికలాంగ మహిళ జ్యోతికి తన సహాయం అవసరం ఉందని తెలిసి నేరుగా ఆమె ఇంటికెళ్లిన కలెక్టరమ్మ చేసిన పనికి అధికారులంతా షాక్ అయిపోయారు. జ్యోతి వయసు 42 సంవత్సరాలు. పుట్టుకతోనే వికలాంగురాలు. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుండి ఆమె సంరక్షణ అంతా ఆమె సోదరి గిరిజ చూసుకుంటోంది. అయితే గిరిజకి మాత్రం తప్పకుండా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులే అవిటితనం పేరుతో కన్న బిడ్డలను కడతీర్చుతున్నారు. తల్లిదండ్రులు వృద్ధులైతే పైసాకి పనికిరారని ఇంట్లో నుండి వెళ్లగొడుతున్నారు. ఇక సొంత అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ల గొడవలు చెప్పనక్కర్లేదు. అలాంటి ఈ రోజుల్లో జ్యోతి పనిచేయలేదు. సరే, పెన్షన్ వస్తుందా అనుకుంటే అదీ లేదు. జ్యోతికి అసలు రేషన్ కార్డు కాదు కదా, పుట్టినప్పటి నుండి ఆధార్ కార్డు కూడా లేదు. అలాంటి తన చెల్లిని 42 సాకుతూ వస్తుంది అంటే ఆమె మనసు ఎంత గొప్పదో అర్థమవుతోంది. అయితే గిరిజకు పెళ్లై 2 మగ సంతానం ఉన్నారు. వారే ఒకరు లేనప్పుడు ఒకరు, ఇలా ముగ్గురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా జ్యోతి దగ్గరుండి జ్యోతి అవసరాలు తీరుస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే జ్యోతి సోదరి గిరిజ నివసించే ఇల్లు పైకప్పు కొద్ది కాలం క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా కూలిపోయి చెడిపోయింది. దాంతో గిరిజ ఓ రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి కొత్త ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆ దరఖాస్తులో కుటుంబ సభ్యుల వివరాలు చేర్చి వాటికి సంబంధించిన ఆధారాలు జతపరచాలి. కాని గిరిజ జ్యోతి పేరును మాత్రమే చేర్చింది. ఆమెకు సంబంధించిన ఎటువంటి ఐడి ప్రూఫ్స్ జతపరచలేదు. కేవలం పేరు, వయసు మరియు వికలాంగురాలు అనే వివరాలు మాత్రమే చేర్చి దరఖాస్తు చేసి ఇంటికి తిరిగి వచ్చింది గిరిజ. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ దరఖాస్తు కలెక్టర్ దివ్య టేబుల్ మీదకు చేరింది. ఆ దరఖాస్తు పరిశీలించిన కలెక్టరమ్మ జ్యోతికి సంబంధించిన వివరాలు పూర్తిగా లేనందున అసలు ఎందుకు లేవో తెలుసుకుని రమ్మని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో గిరిజ ఇంటికి వెళ్లిన అధికారులు అసలు జ్యోతికి సంబంధించిన వివరాలు పూర్తిగా జతపరచలేదు. ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. అసలెందుకు 42 ఏళ్లున్నా ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించగా బరువెక్కిన గుండెతో, అలసిపోయిన గొంతుతో ఇలా చెప్పింది గిరిజ. అయ్యా, మా ఆయన 2 పిల్లలు పుట్టాక కొద్ది రోజులకే అనారోగ్యంతో పోయారు. వీరి బాధ్యతంతా నాపైనే పడింది. ఈరోజు కూలో నాలో చేస్తేనే రేపు 4,000 నోట్లోకెళ్లేది. అలాంటి నేను మీ ఆఫీసర్లకు లంచాలు ఎక్కడి నుండి తేను? అయ్యా అని నోరు తెరిచి పిలవడమే ఆలస్యం. చేతులు చాచి ఎంత తెచ్చావని అడుగుతున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అందుకే నేను కాయాకష్టం చేస్తే వచ్చిన సొమ్ముతోనే మేం 4 కడుపు నింపుకుంటున్నాం
అది చాలయ్యా ఈ జీవితానికి. మీకూడా ఏమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పండయ్యా. మా దగ్గర మా ప్రాణాలు తప్ప ఇంకేమీ లేవు, ఇంకేమీ ఇచ్చుకోలేము అని చెబుతుంటే ఆ అధికారుల కళ్ళు కన్నీటితో తడవటం మొదలయ్యాయి. అక్కడి నుండి మారు మాట్లాడకుండా వెనక్కు వెళ్లిపోయారు. వెళ్లి కలెక్టర్ దివ్యతో జరిగిందంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పారు. కలెక్టర్ కళ్లల్లో నీళ్లు ఆగటం లేదు. వెంటనే అధికారులందరినీ తీసుకుని గిరిజ ఇంటికి బయలుదేరింది దివ్య. మొదట అందరూ పెద్ద పెద్ద కార్లలో రావటం చూసి కొంచెం భయపడిన గిరిజ వచ్చింది కలెక్టర్ అని తెలిసి కొంచెం ఊపిరి పీల్చుకుంది. నేరుగా జ్యోతి దగ్గరకు వెళ్లి కూర్చుంది. జ్యోతికి గిరిజకు ఏం అర్థం కావటం లేదు. అంతలో బాగోగులు అడిగి తెలుసుకుంది ఆ కలెక్టరమ్మ. అయితే జ్యోతితో మాట్లాడుతూ, అమ్మా, నీకోసమే వచ్చా నేను. నీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ ప్రతి ఒక్కటి నీ ఇంటికే వస్తాయి అని స్థానిక ఆధార్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ను పిలిచి జ్యోతికి వాళ్ల ఇంట్లోనే ఆధార్ కార్డును లైవ్లో వాళ్లు చూస్తుండగానే ఎన్రోల్ చేయించి రేషన్ కార్డును 10 నిమిషాల్లో జారీ చేసింది. అయితే జ్యోతి సోదరి గిరిజ కళ్ళు ఆనందంతో తడుస్తుంటే జ్యోతి మాత్రం సంతోషంతో ఆ కలెక్టరమ్మ చేతుకున్న గాజులు కావాలి అని అడిగింది అమాయకంగా. వెంటనే తన చేతుకున్న గాజులు తీసి జ్యోతి చేతికి తొడిగి నుదుటిపై ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుంది. వచ్చేదారిలో కొత్త బట్టలు కూడా కొనుక్కొచ్చి జ్యోతి గిరిజకు తన పిల్లలకు కూడా ఇచ్చింది. కాసేపు అందరితో ముచ్చటించి, ఇక నుండి ప్రతి నెలా పెన్షను, రేషను మీ ఇంటికి వస్తుంది. ఇప్పటి నుండి కడుపు నిండా మంచి భోజనం చెయ్యండి. మీ దరఖాస్తు నేను చూశాను. మీకు తప్పకుండా కొత్త ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి వాళ్ల ముందే అధికారులకు ఆదేశాలిచ్చి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇలా ఇదొక్క సందర్భంలోనే కాదు, ఇలా తన కళ్ల ముందు ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా చూసి తట్టుకోలేదు ఈ కలెక్టరమ్మ. ఈ కలెక్టరమ్మ చేసిన ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే అవుతుంది. ఆ కలెక్టరమ్మ కేవలం కలెక్టర్ మాత్రమే కాదు, ప్రాణాలు పోసే డాక్టర్ కూడా. ఐఏఎస్ అధికారి కాకముందు దివ్య ఎంబీబీఎస్ చదువుకుంది. తండ్రి ఇస్రోలో అధికారి. ఐఏఎస్ దివ్యకు శాస్త్రీయ సంగీతం అంటే కూడా ఇష్టం. మంచి డాన్సర్ కూడా. దివ్య డాన్స్ వీడియో ఒకటి అప్పట్లో వైరల్ కూడా అయింది. ఈ కార్యక్రమంలో ఆమె తన కొడుకును ఒడిలో పెట్టుకుని ప్రసంగించారు. ఆమె 2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిని. ఎమ్మెల్యే కెఎస్ శబరినాథ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దివ్య. కెఎస్ శబరినాథన్ అసెంబ్లీ స్పీకర్ మరియు దివంగత కాంగ్రెస్ నాయకుడు జి కార్తికేయన్ కుమారుడు. 2015లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పటికి అతని వయస్సు 31 ఏళ్లు మాత్రమే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి రియల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.